హాయ్ అండి. శ్రీలక్ష్మి గారు ఒంగోలు రుచి స్వాగతం. ఈరోజు నేను కొబ్బరి కారం చేస్తున్నాను. ఇది ఏ కర్రీస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే రైస్లోకి కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకు తింటే. ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలండి. ఇది రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మనం కాకరాయ ఫ్రై అయినా బంగాళదుంప ఫ్రై అయినా ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. లాస్ట్లో ఒక స్పూన్ తీసుకున్నాను. కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చండి. ఒక వెల్లుల్లిపాయ తప్ప. ఎండుమిర్చి, కొబ్బరి, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసేసుకోవచ్చు. ఇది కొంచెం మెదిగాక అప్పుడు వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఇదేంటి ఇలా మెదిగింది. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుంది. ఇవే మెదుగుతుంటేనే చాలా అయ్యో కొబ్బరి కారం కూడా చూపించిందని మీరేం అనుకోవద్దు. ఎందుకంటే తెలియని వాళ్ళకి ఎవరికన్నా నేర్చుకుంటారని, కొత్తగా వంటలు చేసేవాళ్ళు. అంతేగాని వచ్చిన వాళ్ళకి కాదండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వచ్చిన వాళ్ళకి నేను చూపించేంత ఇది కాదు. రాని వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు నేర్చుకుంటారని హడావిడిగా వెళ్ళే పిల్లలకి వాళ్ళు త్వరగా వంట చేసుకోవడానికి ఇలాంటివన్నీ రెడీ చేసుకుంటే ఒక 5 minutesలోనే వంట అయిపోతుందండి. కొబ్బరికూర రెడీ అయిపోయింది. ఇలా సీసాలో పెట్టుకుంటే మనకి 1 month దాకా బాగుంటుందండి. పాడవదు అసలు ఎన్ని రోజులున్నా. అందరూ ఇలా ట్రై చేయండి. బాయ్ అండి. మా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ కట్టండి.